ఇసటి కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైల్వే ట్రాక్లు కూడా దెబ్బతిన్నాయి. రైల్వే ట్రాక్ల గుండా కూడా నీరు ప్రవహించడంతో పలు రైళ్లను కూడా క్యాన్సిల్ చేశారు, మరికొన్నింటిని దారి మళ్లించారు. మరి దీనికి సంబంధించి ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. మరి ప్రయాణికుల ఎటువంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? ఏ ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి? మరి రైల్వే ప్రయాణికులకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో వర్షాలు నమోదవుతున్నాయి. పలు ట్రైన్లను కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉంది. అధికారులు ఏం చెప్తున్నారు ఈ ట్రైన్లకు సంబంధించిన సమాచారాన్ని? రెండు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఇటు రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళవలసినటువంటి పలు కొన్ని రైళ్లను రద్దు చేయడంతో పాటుగా మరికొన్ని రైళ్లను కూడా దారి మళ్లించిన పరిస్థితి. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, కామారెడ్డి జిల్లా బికనూరులో తాళమండ్ల సెక్షన్ లో భారీ వరద ప్రభావంతో ట్రాక్ కింది నుంచి భారీగా నీరు వెళ్తున్న నేపథ్యంలో ఆ ట్రాక్ అంతా కూడా పూర్తిగా దెబ్బతిన్నది. రైళ్లు వెళ్లే పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది తాత్కాలికంగా. మరికొన్ని రైళ్లను కూడా అక్కడి నుంచి రూట్ మార్చిన పరిస్థితి. అక్కన్నపేట మెదక్ సెక్షన్ పరిధిలోని పలు రైళ్లను మళ్లించింది. అందులో మనం చూసుకుంటే ముంబై టు లింగంపల్లి టు ముంబై వచ్చేటువంటి వాటిని ఓటా టు రామేశ్వరం, భగత్ కి కోటి, కాచిగూడ ఈ సర్వీసులను డైవర్ట్ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, కరీంనగర్, కాజీపేట మీదుగా సికింద్రాబాద్ జంక్షన్ కు చేరుకునే విధంగా కూడా దారి మళ్లించినట్లుగా కూడా తెలుస్తుంది. మరో 3 రైళ్లను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే నిజామాబాద్ టు తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ ను పూర్తిగా క్యాన్సిల్ చేశారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. ఇప్పటికే కాచిగూడ నుంచి మెదక్ ట్రైన్ కూడా తాత్కాలికంగా రద్దు చేసినట్లు కూడా రైల్వే శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పటికే మనం చూడవచ్చు, దెబ్బతిన్నటువంటి బికనూరు రైల్వే ట్రాక్ మరమ్మతుల కోసం ఇప్పటికే రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. అధికారులు అప్రమత్తమయ్యారు. దెబ్బతిన్న ట్రాక్ ను వెంటనే మరమ్మతులు చేసి అక్కడి నుంచి ట్రైన్స్ వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకునేందుకైతే అధికారులు సిద్ధమయ్యారు. అయితే రేపటి వరకు కూడా ఈ భారీ వర్షాలున్న నేపథ్యంలో రేపటి వరకు కూడా ఈ తాత్కాలికంగా రద్దు చేసినటువంటి రైళ్లను రద్దు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్నటువంటి ప్రయాణికులు పెద్ద ఎత్తున వందలాది మంది, వేలాది మంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి తాత్కాలికంగా ఇతర మార్గాల ద్వారా డైవర్ట్ చేసిన నేపథ్యంలో ఆ ట్రైన్ లో వెళ్లాలని చెప్పి కూడా ప్రయాణికులకు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి రేపటి వరకు ఈ ఏదైతే దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతులు చేస్తారా? వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అది సాధ్యమవుతుందా లేదా అనేది చూడాలి. ఇది ఏమైనా 2 జిల్లాలకు భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైళ్లను ముందస్తుగానే రద్దు చేసిన పరిస్థితి. తాత్కాలికంగా కొన్ని టేస్ ని అక్కడి నుంచి డైవర్ట్ చేశారు. సో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మరో మార్గాల ద్వారా ఆ ట్రైన్లను తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అధికారులు అప్రమత్తమయ్యారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్ల పైన కూడా మరమ్మతు చర్యలకైతే రైల్వే శాఖ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తుంది. సాగర్, అయితే కొన్ని ట్రైన్స్ ని దారి మళ్లించడం, మరికొన్నిటిని రద్దు చేయడం, ఈ సమాచారాన్ని అంతటిని ప్రయాణికులకు ఏ విధంగా చేరవేస్తున్నారు? రైల్వే స్టేషన్స్ లో అనౌన్స్మెంట్ ఏదైనా జరుగుతుందా, లేదంటే నోటీస్ బోర్డ్స్ ఏదైనా స్టిక్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏ విధంగా సమాచారం అందిస్తున్నారు? ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే ఉన్నటువంటి సమాచారాన్ని ప్రకటన ద్వారా విడుదల చేయడంతో పాటుగా ఆయా రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ చేయడంతో పాటుగా కస్టమర్స్ ఏదైతే టికెట్ చేసుకున్నటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్లకు ఆయా సమాచారాన్ని కూడా సందేశాల ద్వారా రైల్వే శాఖ పంపిస్తూ వారిని అప్రమత్తం చేస్తుంది. రూట్ డైవర్ట్ అయినటువంటి ట్రైన్ల వివరాలను కూడా ఆయా సందేశాల ద్వారా చెప్తున్నారు. తాత్కాలికంగా రద్దు చేసిన ట్రైన్ల వివరాలను చెప్తూనే మరో ట్రైన్లకు ప్రయాణం మార్చుకోవాలని కూడా వారు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దాదాపు 4 రైళ్లను దారి మళ్లించిన నేపథ్యంలో ముంబై టు లింగంపల్లి ముంబై వెళ్లాల్సినటువంటి ట్రైన్లను మిగతా మార్గాల ద్వారా డైవర్ట్ చేశారు. సో రద్దయినటువంటి ట్రైన్లను మాత్రం పూర్తిగా టికెట్లను రద్దు చేసుకోవాలని చెప్పి కూడా సందేశాన్ని ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు డైవర్ట్ చేసిన వారికి మాత్రం ఖచ్చితంగా ఆయా రూట్లనే మీరు ప్రయాణించాల్సి ఉంటుందని కూడా రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు రైల్వే శాఖ అధికారులు సందేశం ఇచ్చి ఆ సమాచారాన్ని చేరవేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో అయితే వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైల్వే ట్రాక్లు కూడా దెబ్బతింటున్నాయి. సో ఈ నేపథ్యంలోనే అటు పలు రైళ్లను దారి మళ్లించడము, మరికొన్ని ట్రైన్లకు సంబంధించి కూడా ఆ ట్రైన్లను క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఆ డీటెయిల్స్ లేదా సమాచారాన్ని కూడా అటు రైల్వే స్టేషన్స్ లో లేదంటే మొబైల్ ద్వారా కూడా ప్రయాణికులకు సందేశాలను అయితే పంపిస్తున్నారు అధికారులు.